కియా క్యారెన్స్ క్లావిస్. కియా క్యారెన్స్ అయితే అందరికీ తెలుసు, మరి కియా క్యారెన్స్ క్లావిస్ ఏంటని అనుకుంటున్నారా? అదేంటో చెప్పే ముందు వెల్కమ్ టు వి ఆటోమొబైల్స్. కియా క్యారెన్స్ క్లావిస్ ఏంటో కాదండి, కియా క్యారెన్సే. కియా క్యారెన్స్ క్లావిస్కి అయితే మళ్ళీ మన ముందుకైతే వచ్చేసింది అనమాట. చిన్నపాటి చేంజెస్ అయితే చేసుకుంది. 3 ఎడిషన్స్తో అయితే లాంచ్ చేయబోతున్నారు. ఇప్పుడైతే పెట్రోల్ అండ్ డీజిల్ మాత్రమే అవైలబుల్గా ఉంది. ఇన్ ఫ్యూచర్ ఇవి కూడా తీసుకొస్తారనే న్యూస్ అయితే ఉంది. సో ఇప్పుడైతే నేను చూపిస్తుంది 1.5 లీటర్ టర్బో ఇంజన్ పెట్రోల్ అనమాట. ఇది బిఫోర్ క్యారెన్స్ కి క్లావిస్ కి ఏంటి చేంజ్ అనేది అయితే నేను చూపించబోతున్నాను. లుక్ వైజ్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ లో ఈ షేప్ అంతా కూడా మారింది. హెడ్ లైట్స్ మనకి కియా వాళ్ళది ఏదైతే ఉందో ఐస్ క్యూబ్ హెడ్ లైట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇవైతే హై బీమ్ అనమాట, ఇక్కడ ఉంది లో బీమ్. అండ్ డిఆర్ఎల్ అయితే ఇక్కడ వస్తుంది, దీన్ని కవర్ చేసేలాగా డిఆర్ఎల్ వస్తుంది. ఇక్కడ చూస్తున్నాం ఇండికేటర్స్, ఇదంతా కనెక్టివ్ డిఆర్ఎల్ అయితే ఇచ్చేసారు. దీని వల్ల లుక్ అయితే ఇంకా బాగా పెరుగుతుంది. అంతేకాకుండా ప్రీమియం లుక్ అయితే అనిపిస్తుంది. డిఆర్ఎల్ లైట్ పైన క్రోమ్ ఎలిమెంట్ లో కంప్లీట్ గా డిఫరెంట్ గా అయితే ఉంటుంది. అంతే అట్రాక్ట్ కూడా చేస్తుంది అనమాట ఈ కియా లోగో. కింద పార్ట్ విషయానికి వచ్చేస్తే ఇది 360 డిగ్రీ కెమెరా. సో ఇక్కడ కనిపిస్తోంది మనకి ఫ్రంట్ వ్యూ కెమెరా. ఇక్కడ చూస్తున్నారు కదా, క్యూట్ గా హాట్ ప్లాస్టిక్ లో అయితే కలిసిపోయింది. ఇదంతా హాట్ ప్లాస్టిక్, గ్రిల్ దగ్గర అంతా కూడా హాట్ ప్లాస్టిక్ ఇచ్చేసారు. ఇది టోయింగ్ కి సంబంధించిన స్లాట్. అండ్ ఫ్రంట్ లో అయితే 4 సెన్సార్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది రేడార్ కి సంబంధించింది. ఒకటి రేడార్ అండ్ ఇంకొకటి డమ్మీ అయితే ఇచ్చారు. ఇదంతా కూడా హాట్ ప్లాస్టిక్ యూజ్ చేసి గ్రిల్ ఇచ్చారు. ఇక్కడ చూస్తున్నాం మనకి రెయిన్ సెన్సార్ వైపర్ అన్నమాట. ఇది ఎడాస్ లెవెల్ కి సంబంధించిన కెమెరా అయితే ఇక్కడ ఉంది. దీని ఇంజన్ విషయానికి వచ్చేసరికి ఇది 1.5 టర్బో పెట్రోల్ ఇంజన్ అన్నమాట. దీని సీసీ వచ్చి 1482 సీసీగా అయితే ఉంది. దీని మాక్సిమం పవర్ వచ్చి 157.81 bhp ఉంటే మాక్సిమం టార్క్ వచ్చి 253 Nm గా అయితే ఉంది. 7 కలర్స్ విత్ 7 వేరియంట్స్ తో అవైలబుల్ గా ఉంది. స్టార్టింగ్ ప్రైస్ వచ్చి 11,50,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్ గా స్టార్ట్ అవుతుంది. వేరియంట్స్ వచ్చి HTE 7 ఉంది, HTE O7 ఉంది, HTK 7 ఉంది, HTK Plus 7 ఉంది, HTK Plus O ఉంది, HTX 7 ఉంది, HTX Plus 7 ఉంది. 7 వేరియంట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. టైర్ పార్ట్ విషయానికి వచ్చేస్తే సైజ్ అయితే పెంచారన్నమాట. బిఫోర్ కి ఇప్పుడైతే R17 ఇంచ్ టైర్ ఇచ్చారు. 215/55 R17 ఇంచ్ టైర్ ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా డైమండ్ కట్ అలవిల్ వీల్ అండ్ డ్యూయల్ టోన్ తో అయితే చాలా అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. వీల్ పార్ట్ కూడా ఫ్రంట్ లో అయితే డిస్క్ బ్రేక్ ఉంది అండ్ కియా బ్యాడ్జింగ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది మనకి. టైర్ పైన అంతా కూడా హార్డ్ ప్లాస్టిక్, మనకి ఇక్కడ బాడీకి క్లాడింగ్ అంతా కూడా హార్డ్ ప్లాస్టిక్ ఇచ్చారు. చిన్న లైన్ అయితే కార్ అంతా కూడా ఉంది. సైడ్ మిర్రర్ విషయానికి వచ్చేసరికి డ్యూయల్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. కార్ కలర్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ తో తీసుకున్నారు. ఇక్కడ కనిపిస్తున్నాయి మనకి ఇండికేటర్ అండ్ 360 డిగ్రీ కెమెరా అని చెప్పాను కదా, సైడ్ లో కనిపిస్తుంది కెమెరా. 2 మిర్రర్స్ కి కూడా సైడ్ లో కింద కెమెరా అయితే కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, అడాస్ లెవెల్ 2 ఫీచర్స్ అయితే కలిగి ఉంది ఈ కారు. అందులో భాగంగా బ్లైండ్ వ్యూ మానిటర్ మనకి మిర్రర్ లో అయితే నోటీస్ చేయొచ్చు. ఇంకా ఇక్కడంతా కూడా సింపుల్ గా ప్లాస్టిక్ అయితే యూజ్ చేశారు. చిన్న క్రోమ్ ఎలిమెంట్ అయితే విండోస్ కి కింద స్లీక్ లైన్ అయితే ఇవ్వడం జరిగింది. హ్యాండిల్స్ అంతా కూడా బాడీ కలర్ ఏదైతే ఉందో కార్ది అదే కలర్ లో హ్యాండిల్స్ అయితే తీసుకున్నారు. దీని వల్ల ఏంటంటే ఇంకొంచెం స్టైలిష్ లుక్ అండ్ కూల్ లుక్ అయితే ఇస్తుంది. ఈ కార్ అయితే మనకి MPV మోడల్ లో అయితే వస్తుంది అనమాట. MPV అంటే మల్టీ పర్పస్ వెహికల్ అనమాట. సో ఆ మోడల్ లో ఉంటుంది. లుక్ వైజ్ అయితే SUV లుక్ అయితే వస్తుంది. చాలా స్లీక్ గా ఉంటుంది. 7 సీటర్ అయినా కూడా లెంత్ అయితే బాగుంటుంది. అంటే వీల్ బేస్ కూడా చాలా బాగుంటుంది అనమాట. దాని వల్ల లోపల కూడా కంఫర్టబుల్ గా ఉంటుంది. విజువల్ లోనే కదా డైరెక్ట్ గా కూడా వచ్చి చూడొచ్చు. ఇది కుక్కట్పల్లి వై జంక్షన్ లో ఉన్న మాలిక్ కియా షోరూమ్ అనమాట. ఇక్కడైతే ఈ కార్ అవైలబుల్ గా ఉంది. నాకు ఈ కార్ రివ్యూకి ఇచ్చిన వాళ్ళు కూడా మాలిక్ కియా షోరూమ్ వాళ్ళు. సో మీరేమన్నా డైరెక్ట్ గా వచ్చి కార్ చూడాలనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్ లో వాళ్ళ నెంబర్ ఉంటుంది, వాళ్ళకి కాంటాక్ట్ చేసి వచ్చి చూడొచ్చు. రూఫ్ రైలింగ్ అయితే చూస్తున్నాం. ఇదంతా సిల్వర్ కలర్ లో ఉంది అండ్ చిన్న లైన్ బ్లాక్ కలర్ అయితే ఇచ్చారు. అండ్ ఇది స్టైల్ కి అండ్ దీని హైట్ ఇంక్రీజ్ చేయడానికి మాత్రమే, ఏమి టై చేసుకోవడానికి అయితే కాదు. లగేజ్ ఏమి టై చేయలేమన్నమాట. 7 సీటర్ లో బ్యాక్ రో విండో అయితే చాలా పెద్ద కనిపిస్తోంది. నాకైతే ఇక్కడ నుంచి చూస్తుంటేనే ఎంత స్పేషియస్ గా ఉంటుందో లోపల అన్న ఫీల్ అయితే వస్తుంది అనమాట. ఈ విండో ఒక్కసారి చూడండి, చాలా పెద్దగా అయితే ఉంది విండో. 3 రోస్ కదా, 3rd రో విండో కూడా ఇక్కడ ఉంది. క్వార్టర్ విండో, ఇది చాలా క్యూట్ గా కనిపిస్తోంది. ఫ్యూయల్ ట్యాంక్ కి సంబంధించింది అనమాట. కెపాసిటీ వచ్చి 45 లీటర్స్ గా అయితే ఉంది. అండ్ పెట్రోల్ మోడల్ లో వచ్చి మనకి మైలేజ్ 15.34 ఇస్తుంది అని అయితే కంపెనీ క్లైమ్ చేస్తోంది. డీజిల్ లో అయితే 17 to 19 వరకు కూడా మైలేజ్ ఇస్తుందని కంపెనీ క్లైమ్ చేస్తుంది.
కనిపిస్తోంది. అండ్ దీని పక్క నుంచే మనకి రేర్ ల్యాంప్ అయితే స్టార్ట్ అయిపోయింది. అంటే ఇంచుమించు బూట్ స్పేస్ దగ్గర నుంచి రేర్ ల్యాంప్ అయితే స్టార్ట్ అయిపోయింది. చాలా గ్లాసీ ఫినిషింగ్ తోటి అయితే ఉంది. ఇక్కడ చూస్తున్నాం మనం ఇండికేటర్స్ ఉన్నాయి అండ్ కనెక్టివ్ టైల్ బ్రేక్ ల్యాంప్ అన్నమాట. దీని వల్ల దీని లుక్ అయితే చాలా బాగుంటుంది నైట్ టైం చూసినట్టయితే. పైన చూస్తున్నాం ఇది ఎయిర్ స్పాయిలర్, బాడీ కలర్ ఏదైతే ఉందో అదే ఎయిర్ స్పాయిలర్ కూడా తీసుకున్నారు. కింద మౌంటెడ్ ల్యాంప్స్ కనిపిస్తున్నాయి. మామూలుగా చూస్తున్నట్టయితే మౌంటెడ్ ల్యాంప్స్ స్లీక్ గా కనిపిస్తుంటే ఇక్కడైతే నాకు చాలా పెద్దగా కనిపిస్తున్నాయి మౌంటెడ్ ల్యాంప్. ఇది బ్యాక్ రేర్ విండ్ షీల్డ్. దీన్ని క్లీన్ చేసుకోవడానికి వాటర్ అయితే ఇక్కడ నుంచి స్ప్రే చేసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తున్నాయి డీఫాగర్ లైన్స్ అండ్ క్యూట్ వైపర్ అయితే ఇక్కడ ఉంది. టైల్ గేట్ ఓపెన్ చేసుకునే దగ్గర కెమెరా కనిపిస్తుంది. ఇది రేర్ వ్యూ కెమెరా ఇక్కడ ఉంది. దీని పక్కన కనిపిస్తుంది మెటల్ తో క్యారెన్స్ క్లావిస్ అని అయితే ఇచ్చున్నారు. కింద అంతా కూడా హార్డ్ ప్లాస్టిక్ యూజ్ చేశారు. ఫ్రంట్ లో ఎలాగుందో అలాగే 4 సెన్సార్స్ ఉన్నాయి. రిఫ్లెక్టర్స్ అయితే బోత్ సైడ్స్ ఉన్నాయి. దాని కింద సేమ్ లైక్ ఫ్రంట్ లో ఎలాగైతే ఉందో హార్డ్ ప్లాస్టిక్ మీద కొంచెం సిల్వర్ ఫినిష్డ్ అదైతే తీసుకున్నారు అనమాట. ఇక్కడ మనం చూస్తున్నట్టే 7 DCT అయితే ఉందన్నమాట. అంటే ఏంటంటే 7 స్పీడ్ డ్యూయల్ క్లస్టర్ ట్రాన్స్మిషన్ అయితే ఇందులో ఉంది అని అయితే మనకి బ్యాక్ లో మెన్షన్ చేసి ఉంది. టైల్ గేట్ ఓపెన్ చేస్తున్నాం. హైడ్రాలిక్ టైల్ గేట్ అయితే ఉంది. 3 rows ఉన్నాయి కాబట్టి బూట్ స్పేస్ అయితే 215 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఉంటుందన్నమాట. సీట్స్ అయితే క్లోజ్ చేస్తే 645 లీటర్స్ అయితే మనకి బూట్ స్పేస్ అయితే వస్తుందన్నమాట. ఈ కిట్ అయితే ఉంది, మినీ కిట్ అయితే మనం చూస్తున్నాం ఇక్కడ. ఈ కిట్ దీనికైతే స్టిక్ అయిపోతుంది అటు ఇటు కదలకుండా. బూట్ స్పేస్ లో లైట్ ఉంది, హెలోజన్ లైట్. ఒకసారి ఇక్కడ ఒక లుక్ వేసేయండి. అండ్ ఒక స్పీకర్ అయితే చూస్తున్నాం మనం, పెద్ద స్పీకర్. ఇక్కడైతే హుక్ చూస్తున్నాం, హ్యాంగింగ్ హుక్. ఇది స్పేర్ టైర్ ఇక్కడ నుంచి అయితే తీసుకోలేం, కానీ స్పేర్ టైర్ ఎక్కడుంది, దాన్ని ఎక్కడి నుంచి తీసుకోవాలి అనేది అయితే ఒకసారి చూపించేస్తారు. కింద ఉంది చూసారా. సో ఇప్పుడైతే నేను కో డ్రైవర్ సీట్ వైపు అయితే ఉన్నాను అనమాట. ఇక్కడ డోర్ అయితే ఓపెన్ చేశాను. ఇది లాక్ అన్లాక్ కి సంబంధించిన బటన్. ఇది హ్యాండిల్ ఉంది. దీని చుట్టూ అంతా ఒక మెటల్ ఫినిష్ తోటి అయితే అవుట్ లైన్ ఇచ్చారు. సాఫ్ట్ టచ్ అండ్ హార్డ్ ప్లాస్టిక్ యూజ్ చేశారు. ఇది పవర్ విండో కి సంబంధించిన బటన్ ఇక్కడ ఉంది. ఆర్మ్ రెస్ట్ అయితే సాఫ్ట్ గా ఉంది. ఆ కింద చిన్న స్టోరేజ్ అయితే ఉంది. కీస్ లాంటిది ఏదైనా పెట్టుకోవచ్చు. అండ్ ఈ కింద చెప్పుకోవాల్సింది ఏంటంటే మెయిన్ గా 3 బాటిల్ హోల్డర్స్ అయితే ఇచ్చారు. అండ్ మెయిన్ గా చెప్పుకోవాల్సింది అంబరిల్లా స్టోరేజ్ కూడా ఒక స్లాట్ అయితే ఇచ్చారు. దానికి క్లియర్ గా మెన్షన్ చేసింది అనమాట, ఇక్కడ అంబరిల్లా పెట్టుకోవచ్చు అని చెప్పి. ఇక్కడ బోస్ స్పీకర్ అయితే కనిపిస్తుంది పెద్దది. ఇక్కడ చిన్న స్పీకర్ కనిపిస్తుంది. ఇంకా లోపల కూర్చుంటే కో డ్రైవర్ సీటు అడ్జస్ట్మెంట్ కి ఏమి ఇచ్చారని చూద్దాం. రెక్లైనర్ కి సంబంధించింది మాన్యువల్ అడ్జస్ట్మెంట్ అయితే ఇచ్చారు. సో ఇంత అయితే బాడీ అయితే రెస్ట్ అయిపోతుంది. ఇంత కంఫర్టబుల్ గా అయితే ఉంది. అండ్ సీట్ కూడా ముందుకి వెనక్కి లాక్కోవడానికి ఇక్కడ అయితే లివర్ ఇచ్చున్నారు. దీంతో అంటే సీట్ కింద ఇచ్చారు. దీంతో అయితే మనం సీట్ బ్యాక్ అనొచ్చు. బట్ ఇప్పుడు రెక్లైనర్ వేసేసి ఉన్నాను కదా, అందుకని బ్యాక్ వెళ్ళట్లేదు. సో రెక్లైనర్ అయితే ముందుకు లాగేసాను. ఇప్పుడైతే సీట్ ని బ్యాక్ అంటాను. ఇంత బ్యాక్ అయితే వెళ్తుంది అండ్ సీటు ఇంత ముందుకైతే వస్తుంది అనమాట. ఇదంతా మాన్యువల్ అడ్జస్ట్మెంట్ అయితే ఇక్కడ ఉంది. హైట్ కూడా చాలా బాగా అనిపిస్తుంది నాకు. సీట్ హైట్ గానీ గ్లో బాక్స్ కి నాకు మధ్య లెగ్ రూమ్ అయితే ఇంత స్పేషియస్ గా ఉంది. అండ్ ఇక్కడ గ్లో బాక్స్ ఉంది. సఫిషియంట్ స్టోరేజ్ ప్లేస్ అనమాట గ్లో బాక్స్. బోస్ స్పీకర్ మిడిల్ లో ఉంది. ఈ డాష్ బోర్డ్ అంతా కూడా ఫ్లాట్ గా అయితే ఉంది. దాని వల్ల మనకి బాగా స్పేషియస్ గాను అండ్ క్లియర్ గా విజువల్ అయితే చాలా బాగా క్లియర్ గా కనిపిస్తుంది అనమాట. ఎందుకు ఆలస్యం, డ్రైవర్ సీట్ కి వెళ్ళిపోదామా. అక్కడే బోల్డ్ అంతా ఇన్ఫర్మేషన్ ఉంది. డ్రైవర్ సీట్ లో అయితే కూర్చోబోతున్నాను. సో డ్రైవర్ సీట్ లోకి వెళ్లే ముందు హ్యాండిల్ కి అయితే సెన్సార్ డోర్ ఓపెన్ ఇచ్చారనమాట. కో డ్రైవర్ కి అయితే లేదు, ఓన్లీ డ్రైవర్ సీట్ కి మాత్రమే ఉంది. డోర్ దగ్గర అయితే కొంచెం డిఫరెంట్ డిజైన్ అయితే ఉంది. ఇక్కడంతా కూడా మెటల్ ఫినిష్ తోటి ఉంది. హ్యాండిల్ మనకి సిల్వర్ కలర్ లో ఇచ్చారు. లాక్ అండ్ అన్లాక్ బటన్. ఇక్కడ పవర్ విండో కి సంబంధించిన బటన్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. మిర్రర్ అడ్జస్ట్మెంట్ కి సంబంధించిన బటన్స్ కూడా అన్ని ఇక్కడే ఉన్నాయి. ఇదంతా కూడా సాఫ్ట్ టచ్ అయితే ఉంది. ఇక్కడ స్టోరేజ్ ప్లేస్. ఇటు సైడ్ కూడా మనకి 3 బాటిల్ హోల్డర్స్ అండ్ అంబరిల్లా స్టోరేజ్ ప్లేస్. అటు అంటే కో డ్రైవర్ కి ఇచ్చారు. సేమ్ లైక్ డ్రైవర్ సీట్ కూడా అంబరిల్లా స్టోరేజ్ తో సహా అయితే ఇచ్చారు. ఇక్కడ పెద్ద స్పీకర్ ఉంది బోస్ ది. అండ్ ఇక్కడ మినీ స్పీకర్ ఉంది. ఇక్కడ కొంచెం డిజైన్ అయితే ఎంబోస్ గా అంటే బయటకు వచ్చినట్టు ఉంది. కార్నర్ లో పవర్ బటన్స్ అయితే ఉన్నాయన్నమాట. డ్రైవర్ సీట్ కి డ్రైవర్ సీట్ అడ్జస్ట్ చేసుకోవడానికి, రెక్లైనర్ అడ్జస్ట్ చేసుకోవడానికి, సీట్ ఫ్రంట్ కి అనుకోవడానికి పవర్ బటన్ అన్నమాట ఇక్కడ ఉంది. చూస్తున్నారు కదా, సీట్ అయితే ఇంత ముందుకి వెళ్తోంది. జస్ట్ సింగిల్ టచ్ బటన్ ఇక్కడ ఉంది. దాంతో సీట్ ఇంత ముందుకు వెళ్ళింది. బ్యాక్ అంటే బ్యాక్ కి. మాన్యువల్ ఏంటంటే హైట్ అడ్జస్ట్మెంట్ కి క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. హైట్ అయితే పెరుగుతోంది. ఇది ఇంత హైట్ అయితే పెరుగుతుంది అనమాట. సీటు కిందకి అంటున్నాను. ఇదంతా కూడా మాన్యువల్ అడ్జస్ట్మెంట్ అయితే ఉంది. రెక్లైనర్ అండ్ సీట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కి మాత్రం పవర్ బటన్స్ అయితే ఇచ్చారు. డ్రైవర్ కి, కో డ్రైవర్ కి కూడా అడ్జస్టబుల్ అడ్జస్ట్ ఉంది. 2 సీట్ బెల్ట్స్ ఉన్నాయి. సీట్ విషయానికి వస్తే సీట్ అయితే నాకైతే బకెట్ చైర్ మోడల్ లో అయితే ఉందన్నమాట. చూడడానికి చూస్తున్నారు కదా, ఇదంతా లైట్ కలర్. ఫ్రంట్ నుంచి చూస్తున్నట్టయితే లైట్ కలర్ కనిపిస్తుంది. బ్యాక్ నుంచి చూస్తున్నట్టయితే డార్క్ కలర్ కనిపిస్తుంది. డ్యూయల్ కలర్
కలర్ కాంబినేషన్. ఇది కొంచెం డిఫరెంట్ గా అయితే అనిపిస్తోంది. సో డ్రైవర్ సీట్ లో కూర్చుంటే కంఫర్ట్ అయితే చూద్దాము. ఇది నాకు తగ్గట్టు కంఫర్ట్ అయితే ఏం లేదు, అంటే రెక్లైనర్ బ్యాక్ ఉంది కదా, మనకి బాగా ముందుకు వేసుకోవడం అలవాటు. సో ఇంకొకటి మెయిన్ గా చెప్పుకోవాల్సిందంటే సీట్ అడ్జస్ట్మెంట్ కి ఇక్కడ పుల్లర్ ఉంది, చూస్తున్నారు కదా. కో డ్రైవర్ సీట్ ఫ్రంట్ కి బ్యాక్ కి అనుకోవడానికి ఇక్కడ ఒక మనకి పుల్లర్ ఇచ్చారు. దీంతో మనం ఫ్రంట్ కి బ్యాక్ కి అనుకోవచ్చు. అదే కాకుండా ఇక్కడ సీట్ రెక్లైనర్ అడ్జస్ట్మెంట్ దగ్గర కూడా ఒక బటన్ ఇచ్చారన్నమాట. దాంతో ఏంటంటే బ్యాక్ రో లో కూర్చున్న వాళ్ళు ఫ్రంట్ సీట్ ని ముందుకి వెనక్కి అయితే మూవ్ చేయొచ్చు. అంటే 2 టైప్స్ ఇచ్చారన్నమాట. కింద ఒకటి ఇచ్చారు, ఇక్కడ సైడ్ లో ఒకటి, 2 అయితే ఇచ్చారు సీట్ అడ్జస్ట్మెంట్ కి. రెస్ట్ అయితే ఇక్కడ ఉంది సాఫ్ట్ టచ్ తో. ఇది కూడా లైట్ కలరే ఉంది. ఆమ్రెస్ట్ ఓపెన్ చేస్తే స్టోరేజ్ ప్లేస్ అయితే ఉంది. ఈ స్టోరేజ్ ప్లేస్ లో చిన్న ట్రే అయితే ఉంది. ఇదైతే బయటకి అయితే వచ్చేస్తుంది. అండ్ కింద స్టోరేజ్ ప్లేస్ అయితే డెప్త్ గా అయితే ఉంది, చాలానే పెట్టుకోవచ్చు చిన్న చిన్న థింగ్స్. కాకపోతే ఇక్కడ కీ పెట్టుకోవడానికి ఇచ్చున్నారు అండ్ కప్ హోల్స్ ఇచ్చారు. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఈ కప్ హోల్స్ కూలెంట్ కప్ హోల్స్ అన్నమాట. ఇక్కడ దానికి సంబంధించిన బటన్ అయితే ఇక్కడ ఉంది, చూసారా. ఆ కూల్ ని అయితే మనం పెంచుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు, అంటే అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. కూల్ ని పెంచుకోవచ్చు లేదంటే ఆఫ్ చేసేసుకోవచ్చు. ఏదైతే 2 కప్స్ పెడతామో స్లాట్ ఉందో ఆ 2 కప్స్ కూడా చిల్ గా ఉండడం కోసం అని ఇక్కడ కూలెంట్ ఇచ్చారు. మామూలుగా చూస్తుంటే మనం గ్లో బాక్స్ లో గానీ ఆమ్రెస్ట్ లో గానీ కూలెంట్ అనేది ఇస్తూ ఉంటారు. సో ఇక్కడ కొంచెం డిఫరెంట్ గా ప్లాన్ చేసినట్టున్నారు. కప్ హోల్స్ కి ఇచ్చారు అనమాట కూలెంట్ ప్లేస్. కీస్ అయితే ఇక్కడ పెట్టుకోవడానికి. ఇక్కడ పవర్ పార్కింగ్ బటన్, ఆటో హోల్డ్. ఇది ఆటో హోల్డ్ అనమాట. ఆటో హోల్డ్ అంటే తెలిసిందే కదా, సిగ్నల్ దగ్గర ఉన్నప్పుడు మనం ఆటో హోల్డ్ పెట్టేసుకొని ఆరాంగా అయితే కూర్చోవచ్చు. సో దానికి సంబంధించిన బటన్ ఇది. గేర్ లివర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, స్టైలిష్ గా ఉందన్నమాట. దీని అయితే ఒకసారి చూద్దాం. ఆటో గేర్ కాబట్టి ఇది లివర్ లో పార్కింగ్ లో ఉంది ప్రస్తుతానికి. ఇది రివర్స్ ఆన్ చేయగానే మనకి రేర్ కెమెరా అయితే ఆన్ అయిపోయింది. అండ్ 3D లో కూడా ఒకసారి చూడండి, 3D లో కూడా కనిపిస్తోంది. ఇది రేర్ కెమెరా అన్నమాట. ఇక్కడ చూస్తున్నట్టయితే గేర్ కి ముందే మనకి వైర్లెస్ ఛార్జింగ్ స్లాట్ అయితే ఇక్కడ కనిపిస్తుంది, చూస్తున్నాం కదా. ఇది వైర్లెస్ ఛార్జింగ్ స్లాట్. దాని పక్కన కనిపిస్తుంది వెంటిలేటెడ్ సీట్స్ అన్నమాట. ఇది కో డ్రైవర్ కి సంబంధించిన వెంటిలేటెడ్ సీట్స్ అండ్ ఇది డ్రైవర్ కి సంబంధించిన వెంటిలేటెడ్ సీట్స్. దాన్ని అడ్జస్ట్ చేసుకోవడానికి సంబంధించిన బటన్ ఇది. ఆటో హోల్డ్ బటన్ ఇది. డ్రైవ్ మోడ్స్ మార్చుకోవడానికి. అండ్ లెఫ్ట్ సైడ్ కనిపిస్తోంది కెమెరాకి. ఇది పవర్ పార్కింగ్ బటన్ అన్నమాట. USB ఛార్జింగ్ స్లాట్, 12 వోల్ట్ ఛార్జింగ్ స్లాట్ ఇక్కడ ఉంది. 180 వాట్స్ ఇది. అండ్ ఇంకొక ఛార్జింగ్ స్లాట్. సో ఇప్పుడైతే ఒకసారి నేను 360 డిగ్రీ కెమెరా కదా, కెమెరా వ్యూ ఎలా ఉందో చూసేద్దాం. ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడైతే మనకి 3D లో కనిపిస్తోంది. ఇది రేర్ కెమెరా అన్నమాట. సో ఇదంతా 3D లో కనిపిస్తుంది. కెమెరా క్లారిటీ అయితే ఇలా ఉంది. దాని కిందే 2 AC వెంట్స్ ఉన్నాయి, ఆన్ ఆఫ్ చేసుకోవడానికి AC వెంట్స్. అండ్ దీనికి సంబంధించిన బటన్ ఇది ఏదైతే ఉందో అది కూడా చాలా క్యూట్ గా కనిపిస్తుంది, ఆన్ ఆఫ్ చేసుకోవడానికి. దాని మధ్యలో పార్కింగ్ బటన్ చూస్తున్నాం. ఇక్కడ అంతా కూడా మీడియాకి సంబంధించింది బటన్ అంతా ఇక్కడ ఉంది. నావిగేటర్ కి సంబంధించిన బటన్ ఉంది. మ్యాప్ ఇది ఒకసారి ప్రెస్ చేసి చూస్తాను మ్యాప్. సో చూస్తున్నారు కదా మ్యాప్. ఇక్కడ మనం వై జంక్షన్ దగ్గర ఉన్నాం అనమాట. చాలా క్లియర్ గా చూపిస్తుంది. వై జంక్షన్ నావిగేటర్ పెట్టుకోవచ్చు, ట్రాక్ చేసుకోవచ్చు. సిక్ ఉంది, రేడియో, మీడియా, సెటప్. ఇంకా టచ్ స్క్రీన్ విషయానికి వస్తే 26.5 ఇంచ్ టచ్ స్క్రీన్ అయితే ఉంది. క్లస్టర్ కి అండ్ టచ్ స్క్రీన్ కి మధ్యలో చిన్న బ్లాక్ స్క్రీన్ అయితే కనిపిస్తుంది, చూస్తున్నారా. టచ్ స్క్రీన్ లో ఏమేమి ఉన్నాయో చూపిస్తాను ఒకసారి. హోమ్ బటన్ చూద్దాం ఒకసారి. హోమ్ బటన్ లో మ్యాప్, నావిగేటర్ ఆల్రెడీ చూసాం. ఫోన్ కాల్ అటెండ్ చేసుకోవడానికి, ఫోన్ ప్రొజెక్టర్, వాయిస్ మెమరీ పెట్టుకోవడానికి, క్లైమేట్ కంట్రోల్ చేసుకోవడానికి, వాలెట్ మోడ్, క్యూట్ మోడ్, రేడియో, మీడియా, కియా కనెక్ట్ చెప్పాను కదా. కియా కనెక్ట్ చేసుకుంటే 80+ ఫీచర్స్ అయితే మనకుంటాయి. ఇది సెట్టింగ్స్ అన్నమాట. సెట్టింగ్స్ లోకి వెళ్తే వెహికల్, నావిగేషన్, సౌండ్ అండ్ డివైస్ కనెక్షన్, యూజర్ ప్రొఫైల్, వాయిస్ రికగ్నైజేషన్, లేఅవుట్, డిస్ప్లే, బటన్, కియా కనెక్ట్. మళ్ళీ సెట్టింగ్స్ లో జనరల్ సెట్టింగ్స్ ఒకసారి చూసేద్దాం. ప్లాట్ఫామ్ సంబంధించింది, కియా మోడల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఉంది. సాఫ్ట్వేర్ వర్షన్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. ఇక్కడ అంతా సిస్టమ్ ఇన్ఫర్మేషన్, డేట్, టైమ్, లాంగ్వేజ్, కీబోర్డ్ అంతా ఇక్కడ ఉన్నాయి అనమాట. అంతా సింగిల్ టచ్ బటన్. టచ్ అయితే చాలా కంఫర్టబుల్ గా ఉంది. క్లస్టర్ ఇది కంప్లీట్ గా డిజిటల్ క్లస్టర్ అనమాట. ఫ్యూయల్ ట్యాంక్ లెఫ్ట్ సైడ్ ఉంది. సో అది ఇండికేట్ చేస్తోంది ఇక్కడ క్లియర్ గా. అండ్ ఎన్ని కిలోమీటర్స్ తిరుగుతుంది అనేది ఇక్కడ చెప్తుంది. పార్కింగ్ లో ఉంది ప్రస్తుతానికి. పార్కింగ్ అని అయితే చూపిస్తుంది. టైర్ ప్రెషర్ మానిటర్ సిస్టమ్ ఉంది. అడాస్ లెవెల్ 2 ఫీచర్స్ ఉన్నాయి. దాని వల్ల మనకి బోల్డ్ అని ఫీచర్స్ అయితే వస్తాయి. అండ్ కియా కనెక్ట్ తోటి 80+ ఫీచర్స్ అయితే యాడ్ అవుతాయి. కార్ కి 3 డోర్స్ అయితే ఓపెన్ చేసింది. అది క్లియర్ గా ఇండికేట్ చేస్తుంది అనమాట. ఇక్కడ స్టీరింగ్ చూసేద్దాం. స్టీరింగ్ అయితే డ్యూయల్ కలర్ ఇచ్చున్నారు. సీట్ అయితే ఎలాగ ఇచ్చారో అలా డ్యూయల్ కలర్ అయితే స్టీరింగ్ తీసుకున్నారు. స్టీరింగ్ లో క్యూట్ గా కనిపిస్తుంది. కియా బ్యాడ్జింగ్ జస్ట్ క్రోమ్ ఎలిమెంట్ లో చాలా క్యూట్ గా కనిపిస్తుంది. ఇక్కడ ఎయిర్ బ్యాగ్ మెన్షన్ చేసింది.
ఉంటుంది. సేఫ్టీ కోసం 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఇచ్చున్నారు. అండ్ స్టీరింగ్ లో ఇక్కడ మోడ్ కి సంబంధించిన బటన్స్ అయితే ఉన్నాయి. వాయిస్ కమాండ్ ఇచ్చుకోవచ్చు. పానోరామిక్ సన్ రూఫ్ అయితే ఉంది. దానికి సంబంధించి వాయిస్ కమాండ్ తో కూడా పానోరామిక్ సన్ రూఫ్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. కాల్ కి సంబంధించిన బటన్ అంతా ఇక్కడ ఉన్నాయి. ఇదంతా క్లస్టర్ కి సంబంధించిన బటన్స్ అన్ని లెఫ్ట్ సైడ్ ఉన్నాయి అన్నమాట. అండ్ హారన్ ఇది ఒకసారి చూడండి, హారన్ చాలా గట్టిగా అయితే వస్తుంది. ఇంకా హై బీమ్ లో బీమ్ అడ్జస్ట్ చేసుకోవడానికి సంబంధించిన లివర్ ఇక్కడ ఉంది. ఆటో అడ్జస్ట్మెంట్ ఉంది. హై బీమ్ లో బీమ్ దానికి సంబంధించిన లివర్ ఉంది. అండ్ ఇది వైపర్ కంట్రోలర్ కి సంబంధించిన లివర్ అయితే లెఫ్ట్ సైడ్ ఉంది. ఇది మాన్యువల్. అండ్ స్టీరింగ్ లో పెడల్ షిఫ్టర్ ఉన్నాయి. ఇది ప్లస్ చేసుకోవడానికి, మైనస్ చేసుకోవడానికి లెఫ్ట్ సైడ్, ప్లస్ చేసుకోవడానికి రైట్ సైడ్ అయితే ఇచ్చున్నారు. స్టీరింగ్ అయితే చాలా కంఫర్ట్ గా అనిపిస్తుంది. డ్రైవింగ్ అయితే చేసి చూపించలేకపోతున్నాను. టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ స్టీరింగ్ అన్నమాట. చూపిస్తాను ఒకసారి. ఇది మనకి హైట్ అడ్జస్ట్ చేసుకోవడానికి. అండ్ ఇది నియర్ అండ్ లాంగ్, మనకి ఎంత కావాలి, దగ్గరగా కావాలంటే దగ్గరగా, దూరంగా కావాలంటే దూరంగా. టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ స్టీరింగ్ అయితే ఇచ్చారు. ఏసీ వెంట్ ఇటు పక్క కూడా ఉంది డ్రైవర్ కి. ఇంజన్ స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ అయితే ఇక్కడ ఉంది. దాని చుట్టూ చిన్న క్రోమ్ ఎలిమెంట్ తోటి క్యూట్ గా డిజైన్ చేశారు. ఇదంతా లైట్ కలర్. అండ్ పైకి వచ్చేసరికి డార్క్ కలర్. సీట్ ఏదైతే తీసుకున్నారో డాష్ బోర్డ్ అంతా కూడా లైట్ అండ్ డార్క్ కలర్, అదే థీమ్ అయితే తీసుకున్నారు. హై బీమ్ లో బీమ్ అడ్జస్ట్ చేసుకోవడానికి. ఇది బానెట్ ఓపెన్ చేసుకోవడానికి. ఆటోమేటిక్ కాబట్టి 2 పెడల్స్ మనం చూస్తున్నాం. ఇక్కడ ఉంది ఫ్యూయల్ ట్యాంక్ ఓపెన్ చేసుకోవడానికి. సో ఇక్కడ చూస్తున్నాం ఆటో డిమ్ రేర్ వ్యూ మిర్రర్ అన్నమాట ఇక్కడ. అండ్ దాని కింద ఉంది SOS ఉంది, టోయింగ్ ఉంది, కియా కనెక్ట్ కి సంబంధించింది. ఇక్కడ బటన్ ఉంది అనమాట. గ్లో బాక్స్, ఇది మినీ గ్లో బాక్స్. ఈ మధ్య అయితే నేను చూడట్లేదు, చాలా రోజులు అవుతుంది. మినీ గ్లో బాక్స్ ఇక్కడ చూసి స్టోరేజ్. అండ్ ఇక్కడ LED లైట్స్ అయితే ఉన్నాయి. టచ్ తోటి LED లైట్ అయితే ఆన్ అవుతుంది. ఇంకా ఇక్కడ ఉంది పానోరామిక్ సన్ రూఫ్. ఓపెన్ చేసుకోవడానికి, క్లోజ్ చేసుకోవడానికి వాయిస్ కమాండ్ తో కూడా చేసుకోవచ్చు. లేదంటే ఇలా సింగిల్ టచ్ బటన్ తో కూడా మనం క్లోజ్ చేసుకోవచ్చు. జస్ట్ టచ్ చేసి వదిలేస్తే క్లోజ్ అయిపోతుంది. డ్యూయల్ పానోరామిక్ సన్ రూఫ్ అనమాట. ఇది చూస్తాం కదా, సింగిల్ టచ్ తో అయితే ఓపెన్ అయిపోతుంది. ఏసీ వెంట్స్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. బోత్ సైడ్స్ కూడా అప్ లో అయితే ఏసీ వెంట్స్ ఉన్నాయి. జస్ట్ లైక్ ఇనోవాకి వాటికి ఎలా ఉంటుందో అలా అయితే అనిపిస్తుంది నాకు. అండ్ ఫోల్డబుల్ హ్యాండిల్ ఉంది ఇక్కడ. అండ్ దాని పక్కన అయితే LED లైట్ అయితే కనిపిస్తుంది. అది కూడా బోత్ సైడ్స్ ఉంది. అక్కడ మాత్రం పార్సిల్ హుక్ అయితే ఉందన్నమాట. అటు సైడ్ ఇటు సైడ్ అయితే లేదు. 3 ప్యాసింజర్స్ కి సీట్ బెల్ట్ ఉంది. 2 ప్యాసింజర్స్ కి మాత్రమే హెడ్ రెస్ట్ అడ్జస్టబుల్ ఉంది. ఇది మిడ్ రో అన్నమాట. నేను చూపించింది. థర్డ్ రోలోకి వెళ్లే ప్రయత్నం అయితే చేస్తాను. థర్డ్ రోలోకి వెళ్తున్నాను కదా, కుస్తీ పడాలి. జస్ట్ రెక్లైనర్ అయితే ఇలా అనేస్తే ఆటోమేటిక్ గా సీట్ కూడా ఫోల్డ్ అయిపోతుంది అనమాట. థర్డ్ రోలోకి వెళ్ళడానికి చాలా ఈజీగానే వెళ్ళొచ్చు అనుకుంటున్నాను నేను. చూస్తున్నారు కదా, ఓకే, చాలా కంఫర్టబుల్ గా అయితే నేను వచ్చేసాను. కూర్చున్నాక కొంచెం రెక్లైనర్ ఉందేమో చూస్తాను. ఎందుకంటే నేను సీట్ ఇలా ఉంటే మాత్రం చాలా కంజెస్టెడ్ గా ఉంది. నేను ఒకసారి రెక్లైనర్ ఉందా చూస్తాను. ఎస్, రెక్లైనర్ అయితే ఉంది. చాలా అంటే చాలా బాగుంది. రెక్లైనర్ వేసిన తర్వాత కంఫర్ట్ అయితే ఇలా ఉంటుంది అనమాట. ఈజీగా అయితే కూర్చోవచ్చు. ఇక్కడ రెక్లైనర్ వేస్తే కంఫర్ట్ వేరండి. ఈ సీట్ కంఫర్ట్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. హెడ్ రెస్ట్ గానీ, ఇక్కడ బాడీ దగ్గర ఎక్కడెక్కడ మనకి సపోర్ట్ కావాలి వైల్ రిలాక్సింగ్ మోడ్ లో అయితే అలా అయితే ఉందన్నమాట. అలా డిజైన్ చేసి ఉన్నారు. చాలా అంటే చాలా కంఫర్టబుల్ గా ఉంది హెడ్ రెస్ట్ దగ్గర. అండ్ ఇక్కడ చూస్తున్నట్టయితే థర్డ్ రోలో కప్ హోల్డర్ అయితే ఇక్కడ ఉంది. అండ్ చిన్న థింగ్స్ అయితే పెట్టుకోవడానికి ఉంది. ఛార్జింగ్ స్లాట్ అయితే ఇక్కడ ఇచ్చున్నారు. లెఫ్ట్ సైడ్ బోత్ సైడ్స్ కూడా ఛార్జింగ్ స్లాట్ అయితే ఇచ్చున్నారు. బ్యాక్ రోలో 2 ప్యాసింజర్ కి సీట్ బెల్ట్ అయితే ఉంది. ఇక్కడైతే కూర్చున్నాను. ఈ సీట్ అయితే ముందుకుంది కదా, సో ఇక్కడైతే ఇలా ఉంది కంఫర్ట్. కానీ ఇది ఫ్రంట్ ది సీట్ వేసే ఉంది కదా. అటు కార్నర్ కి వెళ్ళి చూపిస్తాను ఒకసారి లెగ్ రూమ్ ఎలా ఉంది ఏంటి అనేది. దాని ముందు ఇక్కడ ఏదో ఇండికేట్ చేసి ఉన్నారు, ఇది చూద్దాం. వార్నింగ్, ఇది సీటు వేసేటప్పుడు కాళ్ళు కొంచెం అంటే ఇట్లా అయితే పెట్టకండి. గబుక్కున మిడిల్ రోలో కూర్చున్న వాళ్ళు కనుక సీటు క్లోజ్ చేసినట్టయితే ప్రాబ్లం అవుతుంది. లెగ్స్ ఇలా పెట్టుకోండి. బ్యాక్ రోలో కూర్చున్న వాళ్ళు లెగ్స్ కొంచెం ఇలా దగ్గరగా పెట్టుకోండి. లోపలికి వెళ్ళి అయితే కూర్చొని చూస్తాను. ఇది రెక్లైనర్ వేయకపోయినా కిడ్స్ అయితే ఆరాంగా అయితే కూర్చోవచ్చు. మనం అడల్ట్స్ కొంచెం కూర్చోడానికి కష్టం. అలాంటప్పుడు ఏం చేయాలంటే రెక్లైనర్ వేసేసుకొని కూర్చోవాలన్నమాట. రెక్లైనర్ కూడా మనకి స్టెప్ వైజ్ ఉంది, అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది 1 స్టెప్, ఇది 2 స్టెప్ అండ్ ఇది 3 స్టెప్. 3 స్టెప్లో అయితే రెక్లైనర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను 3 స్టెప్లో పెట్టాను ఎందుకంటే నాకు రిలాక్సేషన్ చాలా అవసరం. సో ఇలా రెక్లైనర్ వేసుకుంటే అడల్ట్స్ కూడా చాలా ఈజీగానే కూర్చోవచ్చు బ్యాక్ రోలో. అండ్ ఎక్కడికక్కడ ఇక్కడ వార్నింగ్స్ అయితే ఇచ్చున్నారు. సీట్ ఫోల్డ్ చేసేటప్పుడు లెగ్స్ పెట్టద్దు, ఎలా ఫోల్డ్ చేయాలి అనేది ఇక్కడంతా మనకి అలర్ట్నెస్ అనమాట. వార్నింగ్ లైక్ ఇచ్చున్నారు. ఇటు కూడా కప్ హోల్డర్స్ ఉన్నాయి, చిన్న థింగ్స్ పెట్టుకోవడానికి ఉంది. సీట్ కి లెఫ్ట్ అండ్ రైట్ బోత్ సైడ్ స్పీకర్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఏసీ వెంట్స్ ఉన్నాయి. ఏసీ వెంట్స్ అయితే మనం అబ్జర్వ్ చేసినట్టు
చూసినట్టయితే టాప్ లోనే ఇచ్చారు అన్ని ఏసీ వెంట్స్ కూడా. ఇక్కడ 2 ఏసీ వెంట్స్ ఉన్నాయి, ఇక్కడ ఎల్ఈడి లైట్స్ ఇచ్చారు. సో ఇది థర్డ్ రో కంఫర్ట్. సో కీ అయితే నా చేతిలో ఉంది, చాలా స్లీక్ గా ఉంది. ఈ MVP వెహికల్ 7 సీటర్ కారు ఎంతైతే స్లీక్ గా కనిపిస్తుందో అంతే స్లీక్ గా కీ అయితే ఉందన్నమాట. ఇక్కడ చూస్తున్నాం లాక్ అండ్ అన్లాక్ సంబంధించిన బటన్, టైల్ గేట్ ఓపెన్ చేసుకోవడానికి సంబంధించిన బటన్స్ ఇవి. మనం కార్ ముందే ఆన్ చేసుకోవడానికి సంబంధించిన బటన్స్ అన్ని కూడా సైడ్ లో ఉన్నాయన్నమాట, చూస్తున్నాం కదా. సో ఇందులో ఇంకొక స్పెషాలిటీ కూడా ఉంది, అదేంటో చూపించేస్తాను, వచ్చేసేయండి. ఇక్కడ మనకి బ్యాక్ రో లో ఉన్నాం కదా. సో ఎప్పుడైనా అన్ఎక్స్పెక్టెడ్ గా యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి, ఫైర్ యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి. సో అలాంటి టైంలో డోర్స్ ఏమన్నా క్లోజ్ అయిపోయి అంటే లాక్ అయిపోయి రావట్లేదు అంటే అస్సలు పానిక్ అవ్వకండి. కియాలో అయితే స్పెషల్ గా, కియాలోనే కాదు కొన్ని కార్స్ లో ఉంటుంది. ఇప్పుడైతే నేను కియా కార్ చేస్తున్నాను కాబట్టి కియా కార్ గురించే చెప్తున్నాను. దీంతో టైల్ గేట్ ఓపెన్ చేసుకొని బయటికి ఎలా రావాలి అనేది అయితే నేను చూపిస్తున్నాను. ఒకసారి బ్యాక్ రో ఉంది కదా, దీన్ని అయితే మనము క్లోజ్ చేసేస్తే సో ఇలాగైతే క్లోజ్ అయిపోతుంది. క్లోజ్ అయిపోయిన తర్వాత ఇక్కడ టైల్ గేట్ ఉందన్నమాట. టైల్ గేట్ లోంచి అయితే మనం డోర్ ఓపెన్ చేసుకునేది చూపిస్తాను. లాక్ బటన్ ఉంది కదా, ఈ బటన్ ని లాంగ్ ప్రెస్ చేసి కీ లాగితే ఇలా కీ వచ్చేస్తుంది అన్నమాట. ఈ కీ తోటి ఇక్కడ ఒకసారి చూసేయండి, ఈ టైల్ గేట్ ఉంది కదా, టైల్ గేట్ దగ్గర ఈ కీ తోటి ఇక్కడ యారో ఇచ్చేస్తున్నారు మనకి. కీ రైట్ సైడ్ కు ఉండాలి. కీ ఇలా పెట్టి రైట్ సైడ్ కానీ కొంచెం అయితే పుష్ చేయాల్సి ఉంటుంది. ఇలా పుష్ చేస్తే అయితే టైల్ గేట్ ఓపెన్ అయిపోతుంది, చూస్తున్నారు కదా. ఇలా టైల్ గేట్ అయితే ఓపెన్ అయిపోయింది కదా. ఇప్పుడు బయటకి అయితే చాలా స్పీడ్ గా వెళ్ళిపోవాలి, ఎందుకంటే ఎమర్జెన్సీ కాబట్టి ఇలా బయటకి అయితే వచ్చేసాను. కియాలో ఇదొక స్పెషల్ గా అయితే ఇచ్చారు సేఫ్టీ కోసం. ఈ కార్ ఓవరాల్ లెంత్ వచ్చి 4550 mm ఉంది, విత్ వచ్చి 1800 mm ఉంది, అండ్ హైట్ వచ్చి 1708 mm ఉంది. వీల్ బేస్ వచ్చి 2780 mm ఉంది. అడాస్ లెవెల్ 2 ఫీచర్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా. అందులో ఫార్వర్డ్ కొలాజన్ వార్నింగ్, స్మార్ట్ క్రూజ్ కంట్రోల్, లైన్ కీప్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ కొలాజన్ వార్నింగ్, ఇలా ఫ్యూచరిస్టిక్ 20 ఆటోమేటిక్ సేఫ్టీ ఫంక్షన్స్ అయితే ఇందులో ఉన్నాయన్నమాట. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.